నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. క్రెడిట్ చోరీ ఎవరిది? క్రెడిట్ చోరీ చంద్రబాబుది క్రెడిట్ చోరీనా, జగన్మోహన్ రెడ్డిది క్రెడిట్ చోరీనా? విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా భోగాపురంలో ఎయిర్పోర్ట్ ఎందుకు? ఇక్కడ రైతుల దగ్గర బలవంత భూసేకరణ ఎందుకు? అధికారంలోకి వస్తే తిరిగి ఆ భూములన్నీ తిరిగి రైతులకి అప్పచెప్తాను అని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత భూముల్ని అంటే అప్పుడు ప్రభుత్వం తీసుకుందాం అనుకున్నటువంటి డెవలప్మెంట్ అంటే ఎయిర్పోర్ట్ కోసం, భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం సేకరిద్దాం అనుకున్నటువంటి భూముల్ని అన్ని భూములు అవసరం లేదు, ఇంత భూముల్లోనే ఎయిర్పోర్ట్ నిర్మాణం చేద్దామని చెప్పని అంత భూములు తీసుకుని దానికి శంకుస్థాపన చేసి తర్వాత దాన్ని పూర్తిగా పట్టాలు ఎక్కించకుండా వదిలేస్తే మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆంధ్రప్రదేశ్ నుంచే ఒక మంత్రి రావటం, కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్, అందులోనూ టీడీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ అవటం, ఎయిర్పోర్ట్కి నిధులు సమకూర్చుకోవడం, ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం, దాని తర్వాత అటు ఆనందపురం కావచ్చు, భోగాపురం కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వేగంగా అటు ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించినటువంటి కాకుండా వ్యాపారాలకు సంబంధించి రియల్ ఎస్టేటు ఇవన్నీ పెరిగే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్గా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి దాన్ని ప్రారంభించడం కూడా అయిపోయింది. ఇప్పుడు క్రెడిట్ చోరీ అంటే అసలు ఎయిర్పోర్టే వద్దు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఎర్రబొస్సు రానటువంటి చోటికి ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్కి శంకుస్థాపన చేసింది మేమే. 1200 కోట్ల రూపాయలు భూములు ఇచ్చిన వాళ్ళకి నష్టపరిహారం దాని కింద కాంపన్సేషన్ కింద ఇచ్చింది మేమే, అక్కడ శంకుస్థాపన చేసింది మేమే అని. అయితే 2014 గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భూసేకరణ చేస్తూ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పుడు శంకుస్థాపన చేసిన దానికి మరలా తిరిగి శంకుస్థాపన చేసి జగన్మోహన్ రెడ్డి. అయితే అది అక్కడితో ఆగిపోయింది. ఏది రెండోసారి భూమి పూజ చేయడంతో పాటు ఆగిపోయింది. దాని తర్వాత నిర్మాణం వేగవంతం కాలేదు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా నిర్మాణం వేగవంతం చేయడమే కాకుండా నిర్మాణం పూర్తి చేసి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రారంభోత్సవం చేసి దేశ ప్రధాని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేయడమే కాకుండా 6 లైన్లు అంటే ఎయిర్పోర్ట్కి విశాఖ నుంచి కావచ్చు, శ్రీకాకుళం నుంచి కావచ్చు, ఎవరైనా సరే ఒక 6 లైన్లు హైవే ఎయిర్పోర్ట్కి అనుసంధానం చేస్తూ రోడ్లు పోస్తూ ఉన్నారు. అంటే ఎర్ర బస్సు కూడా వెళ్ళినటువంటి ప్రాంతానికి ఎయిర్ బస్సును తీసుకురావటమే కాకుండా వేగంగా విమానాశ్రయానికి చేరుకోవడానికి కావాల్సినటువంటి రహదారులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దాన్ని అభివృద్ధి అంటారు. అలాంటి ఎర్రబస్ కూడా రాని ప్రాంతము అని అభివృద్ధిని అటకెంకిచ్చింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎగ్జాక్ట్గా నిర్మాణం చేస్తే ఇలా ఒక 6 లైన్లు వే ఏర్పాటు చేస్తే, రోడ్లు ఏర్పాటు చేస్తే అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి చెందుతాయి, ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, ఇక్కడ ఉపాధి కలుగుతుంది, ఇక్కడ కొత్త పరిశ్రమలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి అనేది ఆలోచన, ముందు చూపుతో ఆలోచన లేకుండా అది ఎక్కడో ఎర్రబోస్ కూడా వెళ్ళినటువంటి ప్రాంతం అని ఎగతాళి చేసి ఆ ప్రాంతాన్ని వదిలేద్దాం అనుకున్నారు, డెవలప్ చేయకుండా. డెవలప్ అయినటువంటి విశాఖ నగరాన్ని డెవలప్ చేయాలనుకున్నారు. విశాఖ నగరంలో ఏర్పాటు చేయాల్సినవి వేరుంటాయి. ఏది ప్రభుత్వ భూములు ఉంటే విశాఖ చుట్టుపక్కలన్నీ కూడా అనుసంధానం చేస్తూ విశాఖ నగరాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కానీ విశాఖ నగరాన్ని మొత్తం పెంచుకుంటూ వెళ్ళటం. ఇప్పుడు మనం చూసాము ఋషికొండ ప్యాలెస్, ఋషికొండ మీద ఒక నిర్మాణం చేసాం. దేనికి నిర్మాణం చేశారు అది అంటే ఎవరైనా గెస్టులు వస్తే ఉండడానికి నిర్మాణం చేసామని చెప్తారు. ఏది మళ్ళీ పర్యాటక శాఖ నిధులు తీసుకొచ్చి మరీ అక్కడ నిర్మాణం చేశారంటే పర్యాటక ప్రాంతం డెవలప్ చేస్తారన్నారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు 3 రాజధానులు అన్నటువంటి ఒక నినాదం తీసుకొచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి. విశాఖ నుంచే కదా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు. మరి ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి నిర్మాణాలు చేయొచ్చు కదా, కార్యాలయాలు అక్కడ కట్టొచ్చు కదా. ఏదా ఋషికొండ మీదే, ఋషికొండ బద్దలుగొట్టి పర్యాటక ప్రాంతం అన్నారు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక
ఉండడానికి విశాఖ నగరంలో ఆ ఋషికొండని సూజ్ చేసుకున్నారు. దాన్ని బద్దలు కొట్టి రచ్చ చేసి ఏదో చేశారు. దాన్ని అభివృద్ధి అనరు, దాన్ని డెవలప్మెంట్ అనరు. ఏది ఋషికొండ లాంటి ఒక కొండని నిర్వీర్యం చేసి నిర్మాణం చేసి దాన్ని అభివృద్ధి డెవలప్మెంట్ అనరు. అభివృద్ధి డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ లేనటువంటి ఒక ప్రాంతం విశాఖ నగరాన్ని ఒక 100 కిలోమీటర్ల విస్తరణ చేయడం, అక్కడ వస్తున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కంపెనీలతో పాటు ఏవైతే అక్కడ కంపెనీలు వస్తూ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ కావాల్సినటువంటి రైల్వే జోను, ఎయిర్పోర్టు. ఇప్పుడు విశాఖ రైల్వే జోన్ ఉంది, విశాఖ ఎయిర్పోర్ట్ ఉంది. అంటే విశాఖ శంషాబాద్ విశాఖ ఎయిర్పోర్టే కాకుండా భోగాపురం ఎయిర్పోర్టు పెద్ద ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. సో ఇప్పుడు ఏమైంది? విశాఖ పూర్తి స్థాయి డెవలప్మెంట్లో కనబడుతుంది. అంటే ఒక 100 కిలోమీటర్లు మేర పెద్ద హైవేలు. విశాఖ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే అది భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ఒక 6 లైన్లు మార్గం నుంచి 6 లైన్ల మార్గం ఏర్పాటు చేసి దీని అంతా ఏంటంటే 100 కిలోమీటర్ల లోపు దాన్ని విస్తరించడం, అంటే నగరాన్ని విస్తరింపజేయడమే కాకుండా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా డెవలప్ అవ్వడం, రియల్ ఎస్టేట్తో పాటు మిగతా ఉపాధి కల్పనకి, ఉద్యోగ కల్పనకి అడుగులు వేయడం దాన్ని డెవలప్మెంట్ అంటారు. సో ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఒక అడుగు కూడా ముందుకేలా. కారణం పోగా ఏం చెప్పారంటే అది ఎర్రబోసు కూడా రాని ప్రాంతం అని చెప్పని ఎద్దేవా చేసి వదిలేసినటువంటి ఒక ప్రాంతం. దాన్ని ఎయిర్ బస్ తీసుకొచ్చి ఇంటర్నల్ ఎయిర్పోర్ట్ అక్కడ నిర్మాణం చేసి ప్రధాన్ని తీసుకొచ్చి ప్రారంభోత్సవం చేసి ఇప్పుడు దేశంలోనే పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విశాఖ తీర ప్రాంతమైనటువంటి భోగాపురంలో కూడా ఉంది. విజయనగరం జిల్లా భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇప్పుడు ఇది వినడానికి ఎంత బాగుంది. విజయనగరం జిల్లా అనేది ఒక చిన్న జిల్లా, విజయనగరం జిల్లా అనేది ఒక జిల్లా అంతే. కానీ ఇప్పుడు విశాఖపట్నం కాకుండా విజయనగరం జిల్లాలో భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందనేది ఆ శబ్దం ఎంత బాగుంది. దాని డెవలప్మెంట్లో అంటే ఎంత కనపడుతుంది డెవలప్మెంట్ అక్కడ. సో అలాంటి దాన్ని ఆలోచించాలి. అంతేగాని అభివృద్ధిని అడ్డుకోవడం క్రెడిట్ రాదు. క్రెడిట్ని అంటే క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ అసలు ఆయన క్రెడిబిలిటీ కానీ ఆయన క్రెడిట్ కానీ ఏమీ లేదు. రెండోసారి 2000 ఎకరాల భూమిని మాత్రమే ఎయిర్పోర్ట్కి సమీకరణ చేసి అప్పుడు వాళ్ళు ఇంకెక్కువ అనుకున్నారు. దాన్ని కుదించి 2000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ సరిపోతుందని చెప్పని దానికి శంకుస్థాపన మాత్రమే చేశారు తప్ప అప్పుడు అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో కేంద్రంతో జగన్మోహన్ రెడ్డి గారికి సత్సంబంధాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ 22 మంది 23 మంది ఎంపీలు ఆయన పార్టీలో గెలిచి ఉన్నప్పటికి కూడా 21 మంది ఎంపీలు ఉన్నట్టున్నారు. ఇప్పుడు గెలిచి ఉన్నప్పుడు కూడా ఇటు రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా కేంద్ర మంత్రి పదవి లేదు. లేకపోవడం ద్వారా ఏంటంటే వాళ్ళు కూడా ఏం తేలేకపోయారు. కానీ ఇప్పుడు కేంద్ర మంత్రి, విమానయాన శాఖ మంత్రి అదే టీడీపీ పార్టీ నుంచి కూటమి నుంచి వెళ్ళిన వ్యక్తి కాబట్టి ఆయనకి కేంద్ర మంత్రి పదవి ఉంది కాబట్టి బ్రహ్మాండంగా విశాఖ ఎయిర్పోర్ట్ని త్వరగా పూర్తి చేసి త్వరగా ప్రారంభోత్సవం చేసి దేశంలోనే విజయనగరం జిల్లాలో భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం అనే పదాన్ని తీసుకొచ్చి ఈరోజు డెవలప్మెంట్కి వేగంగా అడుగులేసి ఇది డెవలప్మెంట్ అంటూ చూపించారు. సో మనం ఎయిర్ బస్ కూడా రాదు అని వదిలేసిన ఒక ప్రాంతాన్ని ఎయిర్ బస్ తీసుకొచ్చింది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. కాబట్టి విమర్శించడం వరకు ఓకే, కానీ క్రెడిట్ మాదే అంటే మాత్రం పెద్ద జోకే. ఇప్పుడే C23 ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేసేసేయండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. C23 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.